రైట్ బ్రేకింగ్ న్యూస్ చూసినాం. పాక్ డ్రోన్స్ దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఎల్ఓసి ఇంటర్నేషనల్ బార్డర్ నగరాలు లక్ష్యంగా దాయాది దేశం డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది. 50కి పైగా డ్రోన్లను ప్రయోగించగా ఇండియన్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుంది. ఒక్కటంటే ఒక్కటి కూడా మన భూభాగంలోకి చేరకుండా గాల్లోనే పేల్చేసింది. పాకిస్తాన్, జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లోని నగరాలే లక్ష్యంగా పాక్ అటాక్ చేయగా అదే రేంజ్ లో కౌంటర్ ఇచ్చింది. ఉదాంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ నుంచి పాక్ డ్రోన్స్ అటాక్ ను తిప్పికొట్టింది. పాక్ కు చెందిన డ్రోన్స్ కూల్చివేతలో L-70 ZU-23mm అడ్వాన్స్ కౌంటర్ UAS షికా సిస్టమ్ కీలక పాత్ర పోషించాయి. L-70 ఇది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్. దీన్ని స్వీడన్ డిజైన్ చేయగా భారత్ లైసెన్స్ తీసుకుంది. బోఫోర్స్ 40mm ను రీప్లేస్ చేస్తూ దీన్ని భారత్ డెవలప్ చేసింది. ఇందులో రాడర్ తో కూడిన మల్టీ సెన్సార్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. బయట నుంచి రాడర్ ఇన్పుట్ లేకుండానే 4 కిలోమీటర్ల వరకు ట్రాకింగ్ చేస్తుంది. అటాక్ కూడా చేస్తుంది. పాక్ డ్రోన్ల కూల్చివేతలో ZU-23mm కూడా కీ రోల్ అనే చెప్పొచ్చు. ఇది కూడా యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్. గగనతలంలో 2.5 కిలోమీటర్ల మేరకు ఆ టార్గెట్స్ ను నిర్వీర్యం చేయగల సత్తా ఉంది దీనికి. ఆకాశంలోనే కాదు, భూమి మీద 2 కిలోమీటర్ల వరకు టార్గెట్స్ ను సమర్థవంతంగా తిప్పికొట్టే సామర్థ్యం ఉంది. जी सारी सामने वो रखिए you see that sir building thing जा देख वे भाई ए चले दूर तक जाना हुंदा ला ओ या कफे मार जी सारी see that sir building thing जा देख वे भाई दूर तक जाना हुंदा ला ఇటు పాక్ డ్రోన్స్ దాడిపై ఇండియన్ ఆర్మీ ప్రకటన చేసింది. పాకిస్తాన్ దాడి ప్రయత్నాన్ని తిప్పికొట్టామని ప్రకటించింది. పాకిస్తాన్ నిన్న రాత్రి నుంచి భారత్ పైకి డ్రోన్లు, మిసైళ్లను ప్రయోగించిందని తెలిపింది. మరోవైపు ఎల్ఓసి వెంట కాల్పులకు పాల్పడ్డారని వివరించింది. పాకిస్తాన్ చేసిన దాడులన్నింటినీ తిప్పికొట్టామని తేల్చింది ఇండియన్ ఆర్మీ. మన దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడతామని చెప్పింది. You see that sir blinking thing सामने वो रखिए ध्यान you see that sir blinking thing రైట్. పాక్ ఏదైతే డ్రోన్స్ దాడులను చేస్తోందో భారత్ వైపు, భారత్ సమర్థవంతంగా దీన్ని తిప్పికొట్టింది. ఎల్ఓసి ఇంటర్నేషనల్ బార్డర్ నగరాలే లక్ష్యంగా చేసుకుని దాయాది దేశం డ్రోన్లతో దాడులకు ప్రయత్నిస్తూనే ఉంది. ప్రతీకారంగా భారత్ ఎప్పటికప్పుడు సమర్థవంతంగా దీన్ని అడ్డుకుంటూనే ఉంది. నిన్న కూడా చూసాం, HQ-9 మిసైల్ ని కూడా వదిలింది భారతదేశానికి. దీన్ని సమర్థవంతంగా అడ్డుకొని అక్కడికక్కడే దాన్ని బ్లాస్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ 50కి పైగా డ్రోన్లను ప్రయోగించగా ఇండియన్ డిఫెన్స్ వ్యవస్థ దీన్ని సమర్థవంతంగా అడ్డుకుంటోంది. ఒక్కటంటే ఒక్కటి కూడా మన భూభాగంలోకి చేరకుండా గాల్లోనే పేల్చేస్తుంది. ఒకవైపు భారత్, మరోవైపు పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నిజంగా చెప్పాలంటే వేడెక్కిందని చెప్పొచ్చు. భారత్ చేసేటువంటి దాడి నేపథ్యంలో అటు పాకిస్తాన్ విలవిల ఆడుతుందని చెప్పొచ్చు. రైట్. ప్రజెంట్ అయితే కరాచీ నగరంపై దృష్టి పెట్టింది. అలాగే అక్కడ మెయిన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే విధంగానే ఇప్పటి వరకు 1600 కోట్ల ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా వాళ్ళు ఫేస్ చేసినట్లుగా తెలుస్తుంది. భారత్ చేసినటువంటి దాడిలో ముఖ్యానికి ఏదైతే
లాహోర్లో ఉన్నటువంటి నగరాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాలన్నీ కూడా హై అలర్ట్ జారీ చేశాయి పాకిస్తాన్లో. ప్రజెంట్ కరాచీ నగరం అంతా కూడా ఎక్కడికక్కడ పరుగులు తీస్తూ ఉన్నాయి. అక్కడ టెర్రరిస్ట్ ప్రాంతాలను, స్థావరాలను కైవసం చేసుకుంది. అలాగే అక్కడ బ్లాస్ట్ చేస్తోంది. డ్రోన్స్ నేపథ్యంలో, డ్రోన్స్ ఏదైతే దాడులు చేస్తున్నటువంటి నేపథ్యంలో తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది పాకిస్తాన్. భారత్ అలాగే జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ సరిహద్దుల్లోని నగరాలు లక్ష్యంగా చేసుకుంది పాక్. దీనికి సంబంధించి అటాక్ చేస్తూ ఉంది. అదే రేంజ్లో భారత్ కౌంటర్ ఇస్తూనే ఉంది. ఉదాంపూర్, సాంబా, జమ్మూ, అఖ్నూర్, నగ్రోటా, పఠాన్కోట్ నుంచి పాక్ డ్రోన్స్ అటాక్ను తిప్పికొడుతుంది. పాక్కు చెందినటువంటి డ్రోన్స్ కూల్చివేతలో ఇటు L-70, ZU-23mm అడ్వాన్స్ కౌంటర్ కూడా షికా సిస్టమ్ కీలక పాత్ర పోషించాయి. మన విజువల్స్లో కూడా చూడొచ్చు. You see that, sir, blinking thing? You see that, sir, blinking thing? जा देख भाई सामने वो रखिए दूर तक जाना ਹੁੰਦਾ ਦਾ ओ या कब You see that, sir, blinking सारी thing? जा देख भाई दूर तक जाना ਹੁੰਦਾ ਦਾ ओ या कब రైట్. L-70 ఇది యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్. దీన్ని స్వీడన్ డిజైన్ చేయగా భారత్ లైసెన్స్ తీసుకుంది. అయితే బోఫోర్స్ 40mm ని కూడా రీప్లేస్ చేస్తూ దీన్ని భారత్ డెవలప్ చేసింది. ఇందులో రాడర్తో కూడినటువంటి మల్టీ సెన్సార్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది. బయటి నుంచి రాడర్ ఇన్పుట్ లేకుండానే 4 కిలోమీటర్ల వరకు ట్రాకింగ్ చేస్తోంది. ఇది అటాక్ కూడా చేస్తుంది.